और आप फायदा उठा सकते हैं हमारे 21 ऑनलाइन चर्चेस का। देखिए उनको, वो भारत की सब प्रमुख भाषाओं में उपलब्ध हैं। उड़िया, तेलुगु, तमिल, गुजराती, कन्नड़ा, तुलु, इंग्लिश, हिंदी, असामी, मराठी, पंजाबी, नेपाली, कोंकणी, मलयालम, सिंधी, भोजपुरी, बंगाली और मालवानी में। उसके अलावा 3 विशेष चर्च हैं। टीनेजर्स के लिए चर्च है, चिल्ड्रन चर्च भी है और गूंगे और बहरों के लिए भी है। थैंक यू, गॉड ब्लेस यू। లోతైన ప్రేమతో నువ్వు ప్రేమించావు, లోతైన ప్రేమతో నువ్వు ప్రేమించావు. తల్లి ప్రేమ కంటే లోతైన ప్రేమ, తల్లి ప్రేమ కంటే లోతైన ప్రేమ. मगर
మనిషి కోసం మనం ప్రార్థన చేసుకుందాం. మన చర్చ్ సేవలో మరియు సమావేశాలలో రాని వారు సహోదరుల కోసం ప్రార్థన చేద్దాం. మరియు వారిని చర్చ్కి నడిపిస్తానికి వారు సాతాను శక్తుల నుండి కోలుకోవాలని ప్రార్థన చేద్దాం. వారికి ఎదురు అయిన పరిస్థితి నుండి సంబంధ లేకుండా దైవ పాస్టర్తో ఉండాలని మనం ప్రార్థించాలి.
ఏసుకర బీదర బోదర మాతర బస్సికర బీదరమా యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మీ అందరికీ స్వాగతం. ఈ రోజు జరుగుతున్న తెలుగు క్రైస్ట్ ఎంబసీ ఆన్లైన్ చర్చ్కి ఇది ప్రార్థన సమయం. రండి మనం ప్రార్థన చేసుకుందాం, సిద్ధపడదాం. పవిత్రమైన చేతులు స్మరణి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. మొదటి ముఖ్య విషయం, ఈ సమయంలో సువార్తను స్వీకరించడానికి వారి హృదయంలో తెరవబడాలని పరిశుద్ధ ఆత్మతో మనుష్యులు అందరి కోసం ప్రార్థన చేద్దాం. మొదటి ముఖ్య విషయం, అద్భుతమైన సువార్త యొక్క వెలుగులో వారి హృదయంలో ప్రకాశిస్తుంది అని వారి నిజమైన జ్ఞానానికి రావాలని మనం ప్రార్థిస్తున్నాం. రండి మనం ప్రార్థిస్తున్నాం. శిఖర మానసిక ఏదైనా
Badiraba, Adiribidaraba, Androbo. Hallelujah, hallelujah. నా హృదయం వస్తుంది ప్రభుకి స్తుతి ఆరాధన. మీరు చేసినంత కృతజ్ఞ ప్రేమతో నిన్నే ఆరాధిస్తా. నా హృదయం వస్తుంది ప్రభుకి స్తుతి ఆరాధన. మీరు చేసినంత కృతజ్ఞ ప్రేమతో నిన్నే ఆరాధిస్తా. నా ఆశీర్వాదాలు లెక్కిస్తే నాలో దాచిపెట్టలేను. అవి అన్ని మాటలు ఆలోచిస్తే ఓ యేసయ్య మళ్ళీ చేశారు. నా ఆశీర్వాదాలు లెక్కిస్తే నాలో దాచిపెట్టలేను. అవి అన్ని మాటలు ఆలోచిస్తే ఓ యేసయ్య మళ్ళీ చేశారు. నేను ఎంత చెప్పినా అది తక్కువే. నేను పర్వతం నుండి అర్చి చెప్తాను. నేను ఎంత చెప్పినా అది తక్కువే. నేను పర్వతం నుండి అర్చి చెప్తాను. నా హృదయం వస్తుంది ప్రభుకి స్తుతి ఆరాధన. మీరు చేసినంత కృతజ్ఞ ప్రేమతో నిన్నే ఆరాధిస్తా. నా హృదయం నుండి వస్తుంది ప్రభుకి స్తుతి ఆరాధన. మీరు చేసినంత కృతజ్ఞ ప్రేమతో నిన్నే ఆరాధిస్తా. నా ఆశీర్వాదాలు లెక్కిస్తే నాలో దాచిపెట్టలేను. అవి అన్ని మాటలు చేస్తే ఓ యేసయ్య మళ్ళీ చేశారు. నా ఆశీర్వాదాలు లెక్కిస్తే నాలో దాచిపెట్టలేను. అవి అన్ని మాటలు చేస్తే ఓ యేసయ్య మళ్ళీ చేశారు. నేను ఎంత చెప్పినా అది తక్కువే. నేను పర్వతం నుండి అర్చి చెప్తాను. నేను ఎంత చెప్పినా అది తక్కువే. నేను పర్వతం నుండి అర్చి చెప్తాను. నాట్యం తక్కువే. నేను పర్వతం నుండి అర్చి చెప్తాను. నాట్యం చేసి స్తుతిస్తాను. నాట్యం చేసి స్తుతిస్తాను. నాట్యం చేసి స్తుతిస్తాను. నాట్యం చేసి స్తుతిస్తాను. చప్పట్తో స్తుతిస్తాను. చప్పట్తో స్తుతిస్తాను. చప్పట్తో స్తుతిస్తాను. చప్పట్తో స్తుతిస్తాను. అర్చి స్తుతిస్తాను. అర్చి స్తుతిస్తాను. అర్చి స్తుతిస్తాను. అర్చి స్తుతిస్తాను. అవి అన్ని మాటల్లో ఆలోచిస్తే ఓ యేసయ్య మళ్ళీ చేశారు. ఆనందించి స్తుతిస్తాను. ఆనందించి స్తుతిస్తాను. ఆనందించి స్తుతిస్తాను. ఆనందించి స్తుతిస్తాను. అవన్నీ మాటల్లో ఆలోచిస్తే
యేసయ్య మళ్ళీ చేశారు. అది తక్కువే, నేను పర్వతం నుండి అర్చి చెప్తాను. నేను ఎంత చెప్పనా అది తక్కువే, నేను పర్వతం నుండి అర్చి చెప్తాను. నేను ఎంత చెప్పనా అది తక్కువే, నేను పర్వతం నుండి అర్చి చెప్తాను. నేను ఎంత చెప్పనా అది తక్కువే, నేను పర్వతం నుండి అర్చి చెప్తాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామున అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్చ్ 14 పాస్టర్ క్రిస్ గారి బైబిల్ ధ్యానంలోకి స్వాగతం, సుస్వాగతం. అంశం: మన మాటలు ఆయుధాలు. తేజోవసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 13 వచనాల వరకు. పై వచనం నుండి కేవలం 2 సమూహాల ప్రజలు మాత్రమే ఉన్నారని మనం చూస్తాం. చీకటి శక్తితో ఉన్నవారు మరియు దేవుని ప్రియమైన కుమారుని రాజ్యంలో ఉన్నవారు. మీరు మళ్ళీ పుట్టి దేవుని ప్రియమైన కుమారుని రాజ్యంలోకి బదిలీ అయ్యే వరకు మీరు చీకటి శక్తిలో ఉంటారు. మరియు సాతాను మీకు సంబంధించిన అన్నిటికీ దేవుడవుతాడు. తనను పట్టుకోవడానికి వచ్చిన యూదులతో యేసు ఇలా అన్నాడు: మీరు తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. యోహాను సువార్త 8:44 వచనం ప్రకారం. అందువలనే మనం తరచుగా చీకటి యొక్క ప్రధాన సంస్థలచే ప్రభావితమై మరియు నియంత్రించబడే దేశాల నాయకులను మరియు పాలకులను కనుగొంటాం. అలాంటి నాయకులు దుష్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరియు అణచివేత విధానాలను అమలు చేసినప్పుడు వారు దుష్ట శక్తులచే ప్రభావితమవుతారు. అందుకే మనము నాయకుల కోసం ప్రార్థిస్తాం. తర్వాత చీకటి శక్తులచే ప్రభావితమయ్యే బదులు వారు దేవుని ఆత్మచే ప్రభావితమవుతారు. బైబిల్ చెప్తుంది, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. 1 తిమోతి 2వ అధ్యాయము 1 నుంచి 2 వచనాల వరకు వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. యుద్ధం అనే ఈ వాక్యము గ్రీకులో వ్యూహం అని, మరియు ఇది మనము వ్యూహాత్మక కార్యాలయంలో ఉన్నామని, ఆత్మలో సైనిక యాత్రకు నాయకత్వం వహిస్తున్నామని చెబుతుంది. ప్రార్థనలో మాటలు మాట్లాడేటప్పుడు దేవుని దూతలు మరియు దేవుని ఆత్మ ఆ మాటలను తీసుకొని వాటిని ఆయుధపరుస్తాయి. కోటలను లాగడానికి ఇది వారిని శక్తివంతం చేస్తుంది. కాబట్టి ఒక క్రైస్తవుడిగా దేశాల నాయకుల కోసం మధ్యవర్తిత్వం వహించడానికి మీపై ఉన్న బాధ్యత యొక్క గొప్పతనాన్ని గుర్తించండి. ప్రతిసారి మీ దేశంలోని నాయకుల కోసం ఉత్సాహంగా ప్రార్థించండి. ఉన్నతమైన మాటలతో చీకటి శక్తులు ప్రభావితం చేయకుండా ఉండడానికి మందలించండి మరియు వారి చిత్తాన్ని చేయడానికి వారి హృదయాలు ప్రభు వైపు తిరిగాయని ధృవీకరించండి. దేశాల నాయకులు దేవుని జ్ఞానం మరియు నీతి ద్వారా ప్రభావితం కావడానికి ఇది మనము చేయాలి. మనము దేవుని వాక్యానికి అనుగుణంగా వారి కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన. ప్రియమైన ప్రభు,
కోటలు, మనుషుల మనస్సులలో నాటిన ఆలోచనలు మరియు జీవితంలో వారు అంగీకరించిన సిద్ధాంతాలు మీ కలల దిశలో కదలకుండా ఉండటానికి మరియు వారికి విధిని తగ్గించడానికి మీ శక్తితో మాకు కృతజ్ఞతలు తెలిపినందుకు ధన్యవాదాలు. ప్రపంచ దేశ నాయకులు మరియు పాలకులపై సాతాను ప్రభావం విచ్ఛిన్నమైందని నేను ప్రకటిస్తున్నాను. మీ వెలుగు ఈరోజు వారి హృదయాలలో యేసు నామములో ప్రకాశవంతంగా ప్రకాశించునుగాక. ఆమేన్. ఆమేన్. My name is Gertrude Ngwenya. I'm 50 years old. I stay in Midrand in South Africa. I came in healing school in 2008 because I was diagnosed with cervical cancer. It all started in 2005 when I delivered a baby. They took me the pap smear. After 2 weeks, they sent a nurse in my place that my results are not right. I have a cervical cancer. I have to go to the hospital. When the doctor diagnosed me with the cervical cancer, he told me that there is no cure of this. He was just giving me the tablets. Those tablets were just following down the pain in me. Her life was miserable. She didn't manage to walk. She didn't manage even to eat well. She didn't manage even to sleep. Even to stand, it was a difficult thing. Even to communicate with people, or even to kneel, it was very hard, just because of the pains that was feeling in her body. And one day I was in a pain. That pain was high. Then I went to hospital. In the hospital is where I found another doctor, the lady, that told me that, you know what, you are dying. You are left with only 6 months to die. One day when I was watching TV, I saw Pastor Chris. So I called those numbers in the screen and I registered for healing school. When I came to healing school in 2008 September, the atmosphere was so different. I experienced the love of God, and I knew that I will never live the same way I came with. And when the healing service day came, wow, the place was saturated with the presence of God. And when they started worshiping the Lord, praising God, and I know very well that this day is my day. As Pastor walked inside the wall, I hear the shout of people, others standing up, shouting. He started to lay hands to the people one after another. And the people were falling down, waking up, rejoicing. And when Pastor came to me, I was very, very excited. And when he just lay hands to me, I just fell under the anointing. When I woke up there, I was rejoicing, happy for my healing. After Pastor Chris ministers to me in healing school, when I got home, it was like I had come with another atmosphere. Few months after I left the healing school, I decided to go back to the doctor. And several tests were taken on me. The results came out. And the doctor, they didn't find anything that is a cancer in me. So even the doctors were so amazed. They asked me, Mama, what happened? I told them that because I went to healing school and the Pastor Chris prayed for me, that is why I get my healing. Wow. When I see Gertrude now as a friend, I praise God for her life, because the word of God has gained the ascendance in her body. You can tell even when she's walking that this lady is full of the word. As a friend, I can testify that she's living by the word of God. She's living in divine health. Partners of healing school,
Thank you so much. I came to healing school. I didn't pay anything. But because of you, I have received my healing. Thank you so much for what you have done to me. And you have even win my soul. I came to healing school without not born again. I'm born again because of you. Thank you so much. ప్రభుని నామం గొప్పది, ప్రభుని ప్రశంసలు పాడుతాను. ప్రభుని నామం గొప్పది, ప్రభుని ప్రశంసలు పాడుతాను. వరకు ప్రభుని నామము గొప్పది. నువ్వు పరలోకం నుండి భూమి నాకు మార్గం చూపించావు. భూమి నుండి సిలువ వరకు నా అప్పు తీసివేశావు. సిలువ నుండి సమాధి వరకు, సమాధి నుండి ఆకాశం వరకు ప్రభుని నామం గొప్పది. ప్రభుని నామం గొప్పది. ప్రభుని ప్రశంసలు పాడుతాను. ప్రభుని నామం గొప్పది. ప్రభుని ప్రశంసలు పాడుతాను. నువ్వు పరలోకం నుండి భూమి నాకు మార్గం చూపించావు. భూమి నుండి సిలువ వరకు నా అప్పు తీసివేశావు. సిలువ నుండి సమాధి వరకు, సమాధి నుండి ఆకాశం వరకు ప్రభుని నామం గొప్పది. నువ్వు పరలోకం నుండి భూమి నాకు మార్గం చూపించావు. భూమి నుండి సిలువ వరకు నా అప్పు తీసివేశావు. సిలువ నుండి సమాధి వరకు, సమాధి నుండి ఆకాశం వరకు ప్రభుని నామం గొప్పది. ప్రభుని నామం గొప్పది. ప్రభుని నామం గొప్పది. Just lift your holy hands and worship him. ఆయనను ఆరాధించండి. ధన్యవాదం ఇవ్వండి ఆయనకి, ఆయన ప్రేమ కొరకు. ఆ ప్రేమ మనుష్యుని యొక్క జ్ఞానాన్ని మించింది. ఓ ధన్యవాద ప్రభు, మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకు, మమ్మల్ని మీ ఆత్మ ద్వారా నింపినందుకు ధన్యవాదములు. మమ్మల్ని ఈ లోకంలో ఒక అద్భుతం చేసినందుకు ధన్యవాదములు. మీ సామర్థ్యం, మీ జ్ఞానం, మీ బుద్ధి మా ద్వారా చూపినందుకు థ్యాంక్ యూ లార్డ్. మా హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి మీ దయ మరియు మీ కరుణ కొరకు. ధన్యవాదములు పరిశుద్ధాత్మ, మీ యొక్క గొప్ప ఉపస్థితి కొరకు.
ఏదైతే ఇక్కడ ఉందో. మరియు మేము అంటున్నాం ప్రభు, మా దగ్గర వినే చెవులు మరియు చూసే కళ్ళు మరియు అర్థం చేసుకునే మనస్సు, ఈ మార్పు నెలల్లో ప్రతి ఒక్క మార్పు మీరు మా జీవితంలో కోరుకుంటున్నారు, మా దేశంలో కోరుకుంటున్నారు, మా సమాజంలో కోరుకుంటున్నారు. అది అవుతుంది యేసుక్రీస్తు నామంలో. ఏదైతే ఈ లోకం భ్రమలో ఉందో, ఈ మోసం అంతమైపోతుంది యేసు నామంలో. ధన్యవాదం ఇస్తున్నాం. మేము ప్రార్థన చేస్తున్నాము గౌరవనీయులైన ఉద్ధవ్ ఠాక్రే కొరకు, ప్రార్థన చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు మహారాష్ట్రలో. వారు డిబి స్టేట్ యొక్క ఒత్తిడిలోకి రారు యేసు నామంలో. వారు దేవుని యొక్క జ్ఞానము మరియు బుద్ధిలో నిలబడతారు యేసు నామంలో. వారు ఒత్తిడి చెందరు. భారతదేశంలో మరియు ఎక్కడైనా కానీ మళ్ళీ ఇంకొకసారి లాక్డౌన్ అవ్వదు యేసు నామంలో. మాస్క్ యొక్క భ్రమ అంతమవుతుంది యేసు నామంలో. వ్యాక్సిన్ యొక్క భ్రమ అంతమవుతుంది యేసు నామంలో. భారతదేశంలో మూలలో ప్రతి ఒక్కరు నిలబడుతున్నారు ఈ భ్రమను తొలగించడానికి యేసు నామంలో. భయపడే ఆత్మను నన్ను తొలగిస్తున్నాను యేసు నామంలో. మీడియా భ్రమ నుండి విముక్తి పొందుతున్నారు యేసు నామంలో. అవాస్తవమైన మీడియా అంతమవుతుంది యేసు నామంలో. ఓ ధన్యవాదం ఇస్తున్నాం ప్రభు, ధన్యవాదం ఇస్తున్నాం. మరియు ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు కూర్చోవచ్చు మరియు యేసుక్రీస్తు కొరకు గట్టిగా చప్పట్లు కొట్టండి. వా 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 పక్కవారితోనండి. వా 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 ఆనందంగా ఉంది మిమ్మల్ని చర్చిలో చూసినందుకు. ప్రైజ్ ది లార్డ్. దట్స్ గుడ్. చివరిసారి మనం మాట్లాడడం మొదలు పెట్టాం చర్చ్ యొక్క మిషన్ మరియు లక్ష్యం గురించి. నేను మీతో అన్నాను, ఏదైతే దేవుడు చేస్తాడో, ఏదైతే కార్యం దేవుడు చేస్తాడో అది ఏ లక్ష్యం లేకుండా అవ్వదు. పని యొక్క లక్ష్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుని కొరకు లక్ష్యం లేకుండా పని చేయడం సాధ్యం కాదు. లోకం వద్ద ఒక ఆలోచన ఉందని, దాని ద్వారా వారు ఎదిగారు. ఎప్పుడైతే వారు అది చేస్తారో, వారు కేవలం చేయడానికి మాత్రమే చేస్తారు. వారికి దాని వెనుకున్న లక్ష్యం గురించి తెలియదు. కానీ మీకెప్పుడైతే ఏ ఒక్క పని యొక్క లక్ష్యం గురించి మీకు తెలుస్తుందో, మీరు కేవలం ఆ పనిని చేయడమే కాక మంచిగా దాన్ని చేయడానికి బలం, ధైర్యం మరియు సాహసం మరియు శక్తి మీ లోపలికి వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎప్పుడు కూడా అనుకోకండి లక్ష్యం యొక్క అవసరం లేదని. లక్ష్యం లేనటువంటి జీవితం దేనికి పనికిరాదు. దుర్ఘటన అది కాదు ఒక మనిషి చనిపోవడం. దుర్ఘటన అది తన లక్ష్యాన్ని తెలుసుకోకుండా చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. సరేనా? ఇట్స్ ఇంపార్టెంట్ టు నో. అన్నిటంటే పెద్ద విషయం ఈ లోకంలో ఏంటినది, అది లక్ష్యం. మరియు చర్చ్ దేవుని యొక్క పెద్ద శక్తివంతమైన నిర్మాణం. హల్లెలూయా. వింటున్నారా మీరు? చర్చ్ దేవునికి అన్నిటికంటే పెద్ద శక్తివంతమైన నిర్మాణం. చర్చ్ ఆ స్థానం. అక్కడి నుండి దేవుడు ఈ లోకాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. చాలా మందికి తెలియదు. ఈ రోజు మనం నేర్చుకుంటాం ఎందుకు తెలియదు మరియు మనం ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని. నేను అన్నాను, ఒకవేళ మీరు అర్థం చేసుకుంటే మీరు కేవలం చేయడమే కాక ఇంకా బాగా చేయగలరు. ఏ విషయం అయితే మీరు అర్థం చేసుకుంటారు దాన్ని మీరు కేవలం చేయడమే కాక దాన్ని మీరు ఇంకా బాగా చేశారు. ఎలాగైతే అమ్మ అంటుంది చాక్లెట్ తినకండి మీ పళ్ళు పాడవుతాయని. మీకు అనిపిస్తుంది మమ్మీ జోక్ చేస్తుందని. కొన్ని రోజుల తర్వాత అర్థమైంది తినకపోతే మంచిది అని. అంతా కూడా తినకండి, దాని ద్వారా నష్టపోతాయి అని మీకు అర్థమైంది. ప్రతిసారి మీ వెనుక ఎవరు పడితే వారు పడలేదు, అరే తినకండి అని మీకు స్వయంగా అర్థమైంది. మీరు ఆ దారిలో నడవడం మొదలు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఏదైతే మీరు విషయంలో లక్ష్యాన్ని తెలుసుకుంటారో, అయితే ఈ లోకం లాగా అవ్వకండి. ఎప్పుడైతే మేము లక్ష్యం గురించి మాట్లాడతామో, అరే వీరేం చెత్త వాగుతున్నారని, ఏదైనా సరళమైనది మాట్లాడండి, ప్రార్థన చేసి పంపేయండి. కాదు, ప్రైజ్ ది లార్డ్. మాకు తెలుసు మీరు ఎప్పుడైతే లక్ష్యాన్ని తెలుసుకుంటారో మీ కొరకు ఆ విషయాలు చేయడం సులువైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రక్కవారితోనండి వస్తువులు చేయడం సులువైపోతుంది. ఎందుకు ఈ లోకానికి ఏ విషయాలైనా చేయడం కఠినమైపోతుంది? ఎందుకంటే వారికి లక్ష్యం తెలియదు కాబట్టి. వారికి తెలియదు వారు ఏదైతే చేస్తున్నారనేది.
కానీ మనకి తెలుసు మనం ఏదైతే చేస్తున్నామో అది ఎందుకు చేస్తున్నాం అనేది. ప్రైజ్ ది లార్డ్. అయితే అందరూ తయారై ఉన్నారా? ఎంతమంది తయారై ఉన్నారు? గుర్తుందా మీకు చివరిసారి విన్న సందేశం? అనండి, నేను ఒక చర్చ్ని మరియు నేను చర్చ్కి వచ్చాను. సరేనా? సో మనం చర్చ్కి వచ్చాము మరియు మనం స్వయాన ఒక చర్చ్ కూడా. గుర్తుంచుకోండి, దేవుడు మనతో ఇలాగే ముడిపడి ఉన్నాడు మరియు దీని సాక్ష్యం మన యొక్క ఆత్మలో ఉంది. సైన్స్ కూడా దీన్ని గుర్తించలేదు. నేను చదువుకున్న వాడిని, నాకు కూడా అన్ని తెలుసు. కొంతమంది అంటారు మీకు ఎలా తెలుసు అని. ఏదైతే మీకు తెలుసో అది నాకు తెలుసు మరియు ఏదైతే నాకు తెలుసో అది మీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే చర్చ్ ఒక ధర్మపరమైన సమూహం కాదు. ఎవరైతే ఇక్కడికి వచ్చారో దేవునితో ప్రార్థన చేయడానికి, దేవుడు మమ్మల్ని కాపాడండి. మళ్ళీ వినండి, చర్చ్ ఒక ధర్మపరమైన సమూహం కాదు. ఏదైతే మనం చర్చ్ లో కలిసి ప్రభు మమ్మల్ని కాపాడండి ఎప్పటికీ కాదు. ఎందుకు భారతదేశంలో ఇన్ని చర్చిలు మూయబడ్డాయి? ఎందుకంటే వారి దగ్గర ఉండే లక్ష్యం లేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా, 1% కన్నా చర్చెస్ ఏదైతే నడుస్తున్నాయో నాకు అనిపించడం లేదు. బహుశా మనమే ఆ 10% లో. 10 చర్చలు కూడా లేవు భారతదేశంలో నడుస్తున్నవి. అందులో మనం ఒకరం. ఎందుకంటే మాకు తెలుసు మా లక్ష్యం ఏంటనేది. మేము చనిపోతాము, జైలుకి వెళ్తాము, కానీ చర్చికి వెళ్ళడం మానం. ప్రైజ్ ది లార్డ్. చర్చ్ యొక్క మిషన్ మరియు లక్ష్యం. అయితే మనం మొదలు పెడదాము ఎఫెసీయులు యొక్క 3వ అధ్యాయం 8వ వచనము. అయితే నేను ఏదైతే అన్నానో, మిషన్ తెలుసుకోవడం చాలా అవసరము, లక్ష్యం తెలుసుకోవడం చాలా అవసరము. ఎందుకంటే అది మీకు ఏమిస్తుంది? బలం. నాకు తెలుసు నేనెవరు అని గుర్తించడం అసాధ్యం. ఒక మనిషి ఏదైతే తనకి తెలుసో తను చాలా డేంజర్ మనిషి. ఎవరు? డేంజర్ మనిషి. అందుకే నేను ప్రతిసారి అంటూ ఉంటాను, నాతో పెట్టుకుంటే మీకు ఏం దొరకదని. చివరికి రిజల్ట్ నా ఫేవర్ లోనే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నా దగ్గర ఏముంది? దేవుని యొక్క వచనం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే ఆత్మీయులో వారికి అన్ని తెలుసు, మరి ఎవరైతే శారీరకపు కలిగి ఉన్నారో వారికి ఏమీ తెలియదు. మేము నేర్చుకున్నాము బుధవారంలో ఎఫెసీయులు. వావ్ 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 వావ్. 8 నుంచి చదువుదామా లేకపోతే 7 నుంచి చదువుదాం? ఓకే, అది ఇక్కడ నుంచి చదువుదాం. అయితే ఈయన పౌలు ఎవరైతే ఎఫెసీయుల చర్చ్ గురించి రాస్తున్నాడు, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు ఆవిషో గో బ్యాక్ 7. నేను అనండి, నేను మీతో అన్నాను మీరు చర్చ్ అని. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు అనుకోకండి మీరు ఒకరే ఈ భూమికి బరువు అని. ప్రైజ్ ది లార్డ్. పక్కవారితో అనండి, నేను ఒకరినే ఈ లోకానికి చాలు అని. ఎప్పుడు అనుకోకండి మీరు ఇద్దరు కావాలని. మీరు ఒకరే చాలు. ఎందుకంటే మన లోపల ఎవరు ఉంటారు? దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను మరియు దేవుడు ఈ లోకానికి చాలు అని అనండి. నేను మరియు దేవుడు ఒకరి మీద చాలు అని. అయితే ఆలోచించకండి మీరు గుంపులో ఉన్నారు, మీరు సరిపోతారు అని. మీరు ఒక్కరే ఈ భూమికి చాలు అని. ఈ మానసికతను నిలిచి ఉంచండి. ఇది అబద్ధము కాదు. అందరికీ తెలుసు మన లోపల దేవుడు ఉన్నాడని, లేదా దేవుణ్ణి కార్యకారియకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున ఓ యేసుక్రీస్తుని గ్రహించండి. కానీ నిజం ఇదే, యేసుక్రీస్తు కోరుకోలేకపోతే మనము వారిని గ్రహించలేము కూడా. అయినప్పటికీ మనము దీన్ని సిమెంటిస్ లో, వ్యాకరణలో భాషతో కూడిన విధంగా అంటాము, నేను యేసుక్రీస్తును గ్రహించాను అని. నిజమేంటంటే మీ పైన ఇంకా నా పైన ఆ కృపవరము దొరికింది. అందుకే మనము యేసుక్రీస్తుని గ్రహించబడాము. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా మందికి అనిపిస్తుంది యేసుక్రీస్తు అంటే ఏంటి? స్టూపిడిటీ అని అనిపిస్తుంది. ఇట్స్ ఆల్ రైట్. ఇంకా వారి పైన ఆ కృపవరము అవ్వలేదు, అందుకే మనం ప్రార్థన చేస్తున్నాము అవ్వాలని. ప్రైజ్ ది లార్డ్. సరేనా? అయితే ఆయన అన్నాడు, దేవుడు కార్యకారియకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన. మీకు తెలుసా పౌలు ఎటువంటి వాడు? ఎప్పుడు పడి ఇప్పుడు చర్చ్ ని విసిగెత్తించేవాడు, తాను చర్చ్ ని బాధ పెట్టేవాడు, తెలియదు ఏదైతే చేసేవాడు, గొడవ పెట్టేవాడు, తెలియదు ఏం చేసేవాడు. తను ఒక రోజు పౌలుకి అర్థమైంది తను ఏదైతే చేస్తున్నాడో అది తప్పు అని, మరియు తనకు అర్థమైంది ఇది తను ఏదైతే చేస్తున్నాడో తప్పు అని, మరియు తన పైన ఏమైందని, కృప జరిగింది అని. ఎందుకంటే ఏదైతే పనులను చేశాడో ఆ పనుల ద్వారా తను చనిపోవలసి వస్తుంది. తన న్యాయం జరిగి ఉండేది, కానీ దేవుడు తనని కాపాడాడు. కానీ తను చాలా బుద్ధిమంతుడు. ముందు చదువుదాము. దేవుడు కార్యకారియకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపవరము చొప్పున నేను ఆ సువార్త అయితే తనకు అర్థమైపోయింది ఈ రోజు ఏదైతే పరిచారకుడు తన అయ్యాడో తను దేని వల్ల అయ్యాడు? దేవుని యొక్క కృపవరము వలన అయ్యాడు. తాను ఆ సువార్త ప్రచారకుడు ఎలా అయ్యాడు? దేవుని యొక్క కృపవరము వల్లనే. దీని కొరకు మనకి డిగ్రీ అవసరం లేదు. ఎప్పుడు అనుకోకండి మీరు చదువుకోలేని వారని మరియు మీరు దేవుని పనులు చేయలేని వారని. ఎప్పటి వరకు అయితే మేము పాస్టర్ ఐజాక్ లాగా ఇంజనీర్ అవ్వమో అప్పటి వరకు దేవుని పనులు చేయలేమని. ఎవరన్నారు మీతో? నా డిగ్రీ నేను ఇక్కడ నేర్పడం లేదు.
నేను ఇక్కడ ఏం నేర్పుతున్నాను అది ఏదైతే నాకు దేవుడు నేర్పాడు. తెలియదు డిగ్రీ చదివి నేను ఏ గోతులో పడేవాడిను. నాకు తెలుసు నేను డిగ్రీతో ఇక్కడ లేను అని. నేను దేని వలన ఇక్కడ ఉన్నాను? దేవుని యొక్క కృప వలన. లేకపోతే మీరు నాది ఎందుకు వింటారు? మీరేమన్నా నా కుటుంబ సభ్యుల? ఎందుకు మీరు నా మాటలను వింటున్నారు? ఎందుకు వేలాది మంది లక్షలాది మంది మా మాటలను వినగలుగుతున్నారు? ఎందుకంటే మా పైన ఏం జరిగింది? కృప జరిగింది. ప్రైజ్ ద లార్డ్. నేను దేవుని కార్యకలాపమునకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపవరం చొప్పున నేను ఆ సువార్తను ప్రచారకు నైతిని. ప్రైజ్ ద లార్డ్. ముందు దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసు యందు చేసిన నిత్య సంకల్పము చొప్పున తనిక్కడ లోపలికి వెళ్తున్నాడు ఉద్దేశంలో. ఎందుకంటే తనకి తెలుసు దేవుడు తనకి ఏదైతే ఇచ్చాడో తను ఇచ్చిన దాని వెనక ఒక లక్ష్యం ఉందని. దేవుడు ఏది కూడా లక్ష్యం లేకుండా ఇవ్వడు. తనకు ఆ జ్ఞానం ఉంది. అయితే తాను ముందుగా ఏం చెప్పాడు? తనకి ఏదైతే ఇవ్వబడిందో తనకి కృప ఇవ్వబడింది. ఇప్పుడు తను మనకు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఈ కృప దేని కొరకు ఇవ్వబడింది అని. ఈ కృప వెనకాల ఒక లక్ష్యం ఏంటనేది. ఎందుకంటే మీకు తెలియకపోతే ఏ విషయం అయితే మీకు ఇవ్వబడిందో దాని యొక్క లక్ష్యం ఏంటనేది మీరు ఆ వస్తువుని యూజ్ కూడా చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? చేయగలరా మీరు యూజ్? అనుకోండి మీరు ఇక్కడ నుండి వెళ్తున్నారు, ఇలాగా ఎవరో మీ పైన పెన్నుని పారేశారు. ముందుగా మీ మైండ్ లోకి ఏమొస్తుంది? తను నాకు పెన్ను ఎందుకు ఇచ్చాడు అని. రాదా మీకు ఆ ప్రశ్న? మీరు రోడ్డు పైన నడుస్తున్నారు, ఎవరు తెలియని వ్యక్తి మీకు పెన్ను ఇచ్చి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ప్రశ్న ఏమొస్తుంది మీ మైండ్ లోకి? తను ఇలా ఎందుకు ఇచ్చి వెళ్ళిపోయాడు అని. రాదా మొదటి ప్రశ్న ఇది? ఇలాగే ఇచ్చి ఎందుకు వెళ్ళిపోయాడు? ఎవరు మీకు వట్టికని 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయినా కానీ మీరు అనుకుంటారు నేను బిచ్చగాన్ని అనిపిస్తున్నానా వాడికి? అవునా కదా? ఎవరో మీకు వచ్చారు, మరి 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతే మీరు చూస్తున్నారు మీ బట్టలకి ఏమైనా తాకిందా, మడి ఏమైనా తాకిందా అని. నేను ఏమైనా బిచ్చగాన్ని కానిస్తున్నానా? ఈ వ్యక్తి వచ్చి నాకు 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు, వాడికి నా మీద దయ వచ్చిందా? నేను 4 రోజుల్లో తినలేను, అందుకే వాడు నాకు 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడేమో అని. అయితే తనకు తెలుసు ఏదైతే ఇవ్వబడిందో దాని వెనకాల ఒక లక్ష్యం ఉందని. అయితే తను అక్కడ చెప్పడం మొదలు పెట్టాడు. ముందుగా తను ఏమంటున్నాడు అక్కడ? నాకేమి ఇవ్వబడింది? కృప ఇవ్వబడి ఉంది. అయితే ఎప్పుడు గుర్తుంచుకోండి, మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది చదువు గురించి కాదు, అది మన జాతి ధర్మాలతో లేదు. మనకి దేవుడు కృప ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు మనని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా. ఎప్పుడు మర్చిపోకండి, సరేనా? అనండి నా పైన కృప జరిగింది అని. మీ పేరుని తీసుకున్నానండి, నా పైన కృప పొందాను అని. నా పైన నేను కృప పొందాను అని. ఎందుకంటే చాలా మందికి అనిపించదు వారు ఏదో మంచి జరిగింది అని. జీవితకాలం ఆలోచిస్తూనే ఉంటారు నాతో ఎందుకు చెడు జరిగింది అని. నేను అంటున్నాను మంచిదే, మీతో చెడు జరగలేదు. అది మీ మైండ్ లో నుంచి తీసివేయండి. మీలో ఏదో చెడు జరిగింది అని. మీతో అన్ని మంచి జరిగాయి అనండి. మీతో అన్ని మంచి జరిగాయి. నా పైన కృప పొందాను అని. నా పైన కృప పొందాను అని. మర్చిపోరు కదా? ఎందుకంటే అప్పుడప్పుడు శైతానం మీకు చెబుతుంది మీరు ఇది చెయ్యరు అని. మీరు పొద్దున్న అబద్ధం చెప్పి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ అదే పని చేయడానికి వెళ్తున్నారు అనండి. శైతాన్ వెళ్ళిపోయకుండా నేను కృపను పొందాను అని. ప్రైజ్ ది లార్డ్. శైతానాన్ని ఎప్పుడు మీ జీవితంలోకి రానివ్వకండి. అర్థమైందా? ఎవరిని మీ పైన దోషి అని కంటిన్యూ గారు ఎవరిని మీ పైన తప్పు పట్టనివ్వకండి. తప్పు చేసినా కూడా గుండెని గట్టిగా చేసుకుని నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. సరేనా? ఎందుకంటే మీరు ఏ తప్పు చేయలేదు. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే మీ పాపాలు ఇంకా నా పాపాలకి క్షమ ఎవరు ఇచ్చేస్తారు? దేవుడు ఇచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఎప్పుడు అనుకోకండి మీరు దీనికి సరిపోరు అని. ఎందుకంటే ఇవే ఆ విషయాలు శైతాను మీ లోపల వేసి ఉంచాడు. తాను ప్రజలకు అసమానం గురి చేస్తూ ఉంటాడు. మీరు దీనికి సరిపోరు అని. మీరు దీనికి సరిపోరు అని. యేసు మనల్ని దానికి తగ్గ విధంగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపవరమును తను చెబుతున్నాడు ఏ కృప జరిగిందో అని. స్పెసిఫిక్. ఎందుకంటే ప్రతి పని కొరకు ఒక వేరే కృప కలిగి ఉన్నాను. ఆయన అన్నాడు దిస్ గ్రేస్, ఒక స్పెసిఫిక్ గ్రేస్. ప్రతి పని మీరు ఏదైతే చేయడానికి వెళ్తారో దాని కొరకు ఒక వేరే కృప కలిగి ఉన్నారు. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆ పనిని చేసే ఒక కృప లేకపోయినట్లయితే మీరు ఎంతైనా ట్రై చేసుకోండి, ఆ పని అవ్వదు మీతో. అందుకే చాలా మందికి కొన్నిసార్లు అర్థం కాదు నేను ఏదైతే చేస్తున్నానో అందులో ఎందుకు నేను సక్సెస్ అవ్వడం లేదు అని. బహుశా వారికి తెలియదు దేవుడు వారికి ఏ పని చేసే యొక్క కృపను వారికి అందజేశాడు అనేది. దే డిడ్ంట్ ఆస్క్ గాడ్. దేవుణ్ణి వారు అడగలేదు.
వారు అడగలేదు. ఇస్ ఇంపార్టెంట్. పాల్ తెలివైన వాడు. నాకు ఈ కృప ఇవ్వబడింది. నాకు తెలియదు వేరే కృప ఇవ్వబడిందో లేదో అనేది వేరే పనుల కొరకు, కానీ నాకు తెలుసు బ్రదర్ నాకు ఈ పని కొరకు కృప ఇవ్వబడింది అని. అర్థమైందా మీకు? ఈ పని కొరకు నాకు కృపని ఇవ్వబడింది. నాకు అర్థమవుతుంది. దిస్ గ్రేస్ అనండి, దిస్ గ్రేస్ అని. ఈ కృప అనండి, ఈ కృప. ఈ కృప ముందేదైతే రాస్తుందో అది చాలా పవర్ఫుల్. నేను అనుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ నేను వెనుకకు రావాలని మీతో పాటు, కానీ మీ ముందు డీసెంట్ కావాలి కదా. దట్స్ గుడ్. ఈ కృప జరిగింది అన్య జాతులకు. ఓ లార్డ్, హౌ విల్ ఐ డూ దట్? నేను అన్య జాతులకు, నేను క్రైస్తవులకు శక్తి సంకల్పము గల సువార్తను వినిపిస్తాను. శక్తి సంకల్పం గల, ఇంగ్లీష్ లో ఏం రాస్తుంది? అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. ఓ గాడ్, దిస్ ఇస్ బిగ్. క్రైస్తవులకు శక్తి సంకల్పం గల సువార్తను. ఈ విషయం నాకు చాలా ముందుగానే అర్థమైంది. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఎక్కడ ఉంటాను, ఏం తింటాను, ఏం వేసుకుంటాను అని. ఎందుకంటే నాకు ఈ వచనము చాలా ముందుగానే అర్థమైపోయింది. బహుశా 2003లోనే. మరియు నేను 18 సంవత్సరాలుగా క్రైస్తవుని ఈ రోజు వరకు ఆలోచించలేదు నేను ఏం తినాలి అని. నా మైండ్ లోకి రాదు కూడా నేను నెక్స్ట్ ఏం తినాలనేది. ఇది ఆలోచించడం అసాధ్యము, నా దగ్గర డబ్బులు లేవనేది. నేను ఆలోచించలేను కూడా నేను పేదవాడిని అవుతానని. ఒకవేళ ఎవరైనా అంటే కనుక నువ్వు పేదవాడు అవుతానని నేను అంటాను, ఏ సెంటెన్స్ మాట్లాడుతున్నావు అని. నువ్వు జర్మనీలో అన్నావా, నాకు అర్థం కావట్లేదు అంటాను. నా మెదడు ఆ విషయాలను అర్థం చేసుకోలేదు. అవుతుంది కదా మీతో కూడా ఇలాగే. ఒక భాష మీరు చాలా రోజులుగా మాట్లాడలేకపోతే ఆ భాషను ఎవరైనా అంటే కనుక మీకు మళ్ళీ అర్థం కాదు. అలాగే ఈ అన్ని భాషలను నా లైఫ్ నుండి నేను తొలగించేశాను. నాకు అర్థం కాదు నేను ఎలాగా సక్సెస్ కాలేననేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నా పైన అనుగ్రహించబడింది అనండి, నా పైన కృప జరిగింది అని అనండి. నా పైన కృప జరిగింది అని, నా పైన కృప జరిగింది అని. అర్థమైంది కదా మీకు? అనండి, నా పైన కృప జరిగింది అని. మర్చిపోరు కదా. అనండి, నా పైన అనుగ్రహము జరిగింది అని అనండి. ఇక్కడ రాసి ఉంది, అన్య జాతుల పైన క్రైస్తవుని యొక్క శక్తి సంకల్పమైన సువార్తను పొందుచున్నారు. అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్. ఒక క్రైస్తవుని యొక్క జీవితం తెలుసుకోవడానికి తన ఎంత ధనవంతుడు అనేది, అదే నేను చెప్పడానికి మీకు ట్రై చేస్తున్నాను. ఎవరికి చెప్పకండి ఒక క్రైస్తవుడు భేదవాడు అవ్వాలని. క్రైస్తవుడు భేదవాడు అయితే కనుక ధనవంతుడు మరి ఎవరు కావాలి? ఇప్పటి వరకు వారు అంత డబ్బును చూడలేదు, ఇప్పుడు మనం వారికి ఆ డబ్బును చూపిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మంచి బాక్సర్ కి తెలుసు ఎదురు నుండి దెబ్బలు తినాలి. తర్వాత ఇప్పుడు నా టైం అది. చూసారు కదా బాక్సింగ్ మూవీస్ ని మీరు? అయితే మాకు తెలుసు ఇది మా టైం అని. ఎప్పుడైతే స్పిన్నర్ బౌలింగ్ చేస్తూ ఉంటే తన చిక్కుల్లో పెడతారు ఎదుటి వారిని. ఎప్పుడైతే లైట్ లో చిక్కుకుంటాడు ఇప్పుడు తను అంటాడు ఇప్పుడు నా టైం అని. అయితే మనం టెస్ట్ మ్యాచ్ లో ఉన్నాము, T20 మనకి రాదు. ప్రైజ్ ది లార్డ్. సరేనా? ఆయన అన్నాడు, అన్ని జాతులకు క్రైస్తవుల యొక్క శక్తి సంకల్పం గల సువార్తను ప్రకటిస్తాను. క్రీస్తు యొక్క వెతకలేని ధనవంతులు, అన్సర్చబుల్. నేను ఎప్పుడైతే ప్రజలతో అంటాను ఎంత ఫిగర్ అవ్వాలని, నేను లీస్ట్ ఫిగర్ ని చెప్తున్నాను. ఏదైతే ఈరోజు $20,000 బిలియన్ అని. వారు అంటారు ఇంత డబ్బు కలిగి ఉంటారా? నేను అంటాను పర్వాలేదు అని. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇది తక్కువే అని. ఎందుకంటే నాకు బైబిల్ తో తెలుసు నా మైండ్ అక్కడ దాకా చేరుకుందంటే దీనికి ముందు కూడా ఏదో ఉందని. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేను నా బైబిల్లో చదివాను. ఇవన్నీ ఏంటి? అన్సర్చబుల్. ఏంటి అన్సర్చబుల్? ఏంటి? ఆలోచించి చూడండి. ఒక నీళ్ళ బాటిల్ ఎంతకు వస్తుంది? ₹20. అదే గోమూత్రము నేను బాటిల్ నింపి కనుక అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయో చూడండి. అయితే వారు అంటున్నారు డబ్బులు లేదని, కానీ నాకు ప్రతి చోట డబ్బు కనిపిస్తుంది. వారు అంటున్నారు ఈ లోకంలో డబ్బు లేదని. ఈ లోకంలో చాలా డబ్బులు ఉన్నాయి. ఒక ఆక్సిజన్ సెంటర్ ని వారు 5,000కి అమ్ముతున్నారు. ఎంత అవుతుంది అలాగైతే? చివరికి మనుషుడు ఏదైతే సంపాదిస్తున్నాడు దేవుని ద్వారానే కదా సంపాదిస్తున్నాడు. అది మనిషి ఏం తయారు చేశాడు? బంగారం తాను నేలపై నుండి తీశాడు, పెట్రోల్ ని కూడా తాను నేలలో నుండి తీశాడు, నీరుని కూడా తాను నేల నుండి తీశాడు. అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మీరు ఏం తయారు చేశారు? నేల ముందుగానే ఉంది, దానిపైన మీరు కూర్చుని కబ్జా చేసుకున్నారు. ఏం చేశారు మీరు? లేదా ఏం చేశారు మీరు? ఆక్సిజన్ తీసుకుని మీకు తెలిసింది ఆక్సిజన్ మీరు తీసుకుంటున్నారు. నిజమే కదా? ఎంతమందికి నా మాట అర్థమవుతుంది? ఆక్సిజన్ తీసుకున్న తర్వాత కదా దిమాగు ఏదైతే మైండ్ ఉందో మీది నడవసాగింది. మీరు ఆక్సిజన్ తీసుకుంటున్నారని. ఏదైతే మీ మైండ్ నడుస్తుందో దానికి తెలిసింది. మీరు ఎప్పుడైతే ఆక్సిజన్ ని తీసుకున్నారో తర్వాతే తెలిసింది మీరు ఆక్సిజన్ తీసుకుంటున్నారనేది. ఏదైతే మీరు ఆక్సిజన్ ని తీసుకుంటున్నారో దాన్ని మీరు
తీసుకున్న తర్వాత దాన్ని మీరు కనుగొన్నారు. తీసుకోకుండా నేను చూస్తాను ఎలా కనుగొంటారు మీరు అని. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? జోక్ అర్థమైందా మీకు? వారు అంటున్నారు కదా మేము ఆక్సిజన్ ని కనుగొన్నామని. నేను అంటున్నాను తీసుకోకుండా ఆక్సిజన్ ని కనుగొనండి, నేను చూస్తాను. మీరు ఆక్సిజన్ లేకుండా వెళ్ళి ఉంటే డాక్టర్ ఏం చేసేవాడు తెలుసా? మీ ముఖం పైన మొట్టమొదట ఆక్సిజన్ ని పెట్టేవాడు. అయితే మాకు చెప్పకండి, మీరు మాకన్నా ఎక్కువగా తెలుసుకున్నారు. మాకు మీ పరిమితం తెలుసు. ప్లీజ్ లో ఈ స్కూల్లో మీరు వెళ్ళారు, ఆ స్కూల్లో మేము కూడా చదువుకుని వచ్చాం. చదువుకోలేని వారం కాదు, ఒక రోజు జన్మించాము. ఏదైతే మీకు తెలుసు అది మాకు కూడా తెలుసు. E=MC². క్వాంటమ్ థియరీ ఏదైతే మీకు తెలియదు అది మాకు కూడా తెలుసు. బైబిల్ నేర్చుకుంటట్లేదా మనము? తెలివి తక్కువ వారం కాదు, ఇక్కడ చర్చ్ వారం కూర్చున్నాము మరియు మాకు ఏది తెలియదు అని. మేము ఇంటెలిజెంట్ అనండి, నేను బుద్ధిమంతుడిని అని అనండి, నేను జ్ఞానం గలవాడిని అని. అయితే ఆయన ఏమన్నాడు? నా పైన ఏం జరిగింది? కృప జరిగింది. కృపని పొందాను అని అనండి. కృపని పొందాను అని, కృపని పొందాను అని. అన్య జాతులకు క్రైస్తవుని యొక్క వెతకలేని ధనం యొక్క సువార్తను ప్రకటిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ మనం చూద్దాం. ఓ నెక్స్ట్ ఇస్ బ్యూటిఫుల్. ఓ గాడ్, దిస్ ఇస్ హెవీ. దిస్ ఇస్ బ్యూటిఫుల్లీ హెవీ. మరియు అందరిపై అనండి, అందరిపై. ప్రక్కవారితో అనండి, అందరిపైన, అందరిపైన. ఒకరోజు పూర్తి లోకం అంటుంది యేసుక్రీస్తే ప్రభు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆప్షన్ లేనే లేదు. ఏమన్నాను నేను? బైబిల్ అంటుంది యేసుక్రీస్తు ఎప్పుడైతే మబ్బుల పైన వస్తారో ప్రతి ఒక్క కన్ను చూపు తనని చూస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమవుతాడు? 24 గంటలు ఉంటాడు. వినబడిందా మీకు? ఎందుకంటే ఎక్కడో భూమి తిరుగుతూ ఉంటుంది, సరేనా? 24 గంటలు. అప్పుడు కొంతమంది తమ గుండెలను కొట్టుకుంటూ ఉంటారు, అరే మేము వీరిది విని ఉంటే మాటలను బాగుండేది అని. వీఆర్ నాట్ ఫూల్స్. మేము తెలివి తక్కువ వారం కాదు. మేము కథలపై విశ్వాసించలేదు అనండి. అందరిపైన, అందరిపైన, అందరిపైన. అది సిగ్గుపడకండి, సరేనా? ఎవరైనా మీతో అంటే మీరు క్రైస్తవులా, చింతించకండి, మీకు కూడా తెలుస్తుంది అని. ఇది జరగాల్సిందే, ఇది నిజము. బైబిల్ అంటుంది దేవుని యొక్క మాటలు మనుషుని కొరకు ఏంటిది? మూర్ఖత అని. మనము బుధవారం చూసాం కదా, బుధవారంలో. అయితే మీరు దేవుని గురించి చెప్పేటప్పుడు వదిలేయండి, తన మూర్ఖుడు, వారితో ఏం మాట్లాడాలి? మనుషునికి దేవుడి గురించి అర్థం అవ్వదు. మనం మాట్లాడడం కదా దాని గురించి. దేవుడు మైండ్ ఎలా ఉన్నాడు? చాలా పెద్దవాడిగా ఉన్నాడు. మనం బుధవారంలో చూస్తాం కదా, గుర్తుందా మీకు? ఏమన్నాను నేను? దేవుడు మైండ్ కన్నా చాలా పెద్దవాడు అని. అయితే తను ఎప్పుడైతే దేవుడిని మైండ్ తో తీసుకువెళ్ళాలనుకుంటాడో అప్పుడు అన్ని బ్లాక్ అయిపోతాయి. ఎందుకంటే చిన్న ద్వారం నుండి పెద్ద ద్వారం ఎలా తీసుకోగలుగుతారు? వారి మైండ్ ద్వారా దేవుడిని తెలుసుకోవాలనుకుంటున్నారు, కానీ దేవుడు వారి మైండ్ కన్నా చాలా పెద్దవాడు. అనుకోండి, ఒక సోఫాని మీరు తలుపుకుండా నెట్టాలనుకుంటున్నారు, కానీ సోఫా తలుపు కన్నా చాలా పెద్ద. అయితే సోఫా ఎక్కడ ఉండిపోతుంది? తలుపు బయటనే ఉండిపోతుంది, అది దూరలేదు. అలాగే దేవుడు ఎలాగా మీ మైండ్ కన్నా చాలా పెద్దగా ఉన్నాడు. మరియు దేవుని తీసుకెళ్లి మీ మైండ్ లో ఫిట్ చేయాలనుకుంటున్నారు, కానీ దేవుడు బయట నిలబడిపోతాడు. మరియు దేవుడు మీ మైండ్ లో పని చేయడానికి ఒప్పుకోడు. ఏది మీ లోపలికి వెళ్ళదు, మరి బయటకు కూడా రాదు. అంటారు మీరు ఇది అర్థం కావట్లేదు అని. మరి అంటారు మాకు అర్థం కావట్లేదు, మేము ఎలా చెయ్యాలని. నేను అంటున్నాను చాలా విషయాలు కూడా మీకు అర్థం కాదు, అయినా మీరు చేస్తున్నారు కదా. ప్రతి విషయం మీకు అర్థమవుతూనే మీరు చేస్తున్నారా? వదిలేయండి, వాడిని క్షమించేద్దాం మనం. ఒకరోజు వారికి అర్థమవుతుంది. ఈ మాటను ప్రతి ఒక్కరిపైన ప్రకటిస్తాను. ప్రకవాదనండి అందరిపైన అనండి, అందరికీ తెలుస్తుంది అని. తెలుగులో వారు కొంచెం మనల్ని తిప్పేశారు. మనం ఇక్కడ ఇంగ్లీష్ లో మనం చదువుదాము. మరియు నేను దాన్ని ఇంగ్లీష్ నుండి తెలుగులోకి చేసేటప్పుడు ఓ బాయ్, ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ టూ హ్యావీ టు అండర్స్టాండ్. త్వరలో ప్రధానులకు, అధికారులకు, ముందుగా మనం ఇక్కడ నుంచి చూద్దాం. ముందుగా లోవర్ నుండి మనము మీదకి అర్థం చేసుకోవడం నేర్చుకుందాం అనండి. సంఘము ద్వారా పరలోక ప్రధానుల, అధికారులను సంఘము ద్వారా తన యొక్క నానా విధముల జ్ఞానంలోను ఇప్పుడు తెలియబడవలెనని. ఎందుకు ప్రజలకు ఈ విషయాలు అర్థం కాలేదంటే, ఎందుకంటే దేవుడు ఈ విషయాలను వారికి అర్థం చేసుకొని ఇవ్వనే లేదు. ఇదే అంటున్నాడు తాను. సంఘం ఏంటి? సంఘము అది కొంతమందికి మాత్రమే తెలుసు, ప్రతి ఒక్కరికి తెలియదు. అనుకోండి, ఒక అమ్మ ఉంది, తను గర్భము కలిగింది, తన కడుపులో ఎవరున్నారో తనకి తెలియదు, తెలుసా? అది తన కొరకు ఏంటి? గుప్తము. ఏంటి? హలో, గుప్తమా కాదా? తను తెలుసుకుంటుంది
మగబిడ లేక ఆడబిడ్డ? మగబిడ ఎలాగైనా వస్తాడు, తను ఎలా ఉంటాడు అనేది ఏంటిది గుప్తం. తనకు అది అప్పుడే తెలుస్తుంది ఎప్పుడైతే సమయం వస్తుందో. ఏం వస్తుంది? సమయం. అప్పటి వరకు ఆ పిల్లవాడు ఏంటి? గుప్తమే. ఆ మగ పిల్లవాడు 10 సంవత్సరాల తర్వాత ఎలా కనిపిస్తాడనేది గుప్తము. అది అప్పుడే అర్థమవుతుంది ఎప్పుడైతే ఆ పిల్లవాడు 10 సంవత్సరాలు అయినప్పుడు. అప్పటి వరకు ఆ పిల్లవాడు ఏంటి? గుప్తమే. తను ఎదురుగునే ఉన్నాడు, కానీ తాను 10 సంవత్సరాల తర్వాత ఏమవుతాడు అనేది తన అమ్మకు కూడా తెలియదు. ఎప్పుడైతే 10 సంవత్సరాలు అయిపోతుందో అప్పుడు ఆ అమ్మకు అర్థమవుతుంది, అవును ఇలాగా తన ముఖం ఉంటుంది అని. ఇప్పుడు కూడా 15 సంవత్సరాల తర్వాత తన పిల్లవాడిని ముఖం ఎలా ఉంటుంది అనేది అమ్మ కొరకు గుప్తమే. అయితే ఏ విషయాలైతే ఇప్పుడు మనము అర్థం చేసుకుంటున్నామో అది దేవునికి ముందు నుంచే తెలుసు, కానీ తను ఏం చేశాడు? మన కొరకు గుప్తము. ఎందుకంటే మెచ్యూరిటీ అప్పటి వరకు రాలేదు. చర్చ్ కి తన లక్ష్యంను అర్థం కాలేదు. కానప్పటికీ చర్చ్కి ఏమనిపించింది? చర్చ్ లోకి మేము ఎందుకే వస్తాము, దేవునితో మేము ఏం చేయగలుగుతాము అనేది వారికి ఇది అర్థం కాలేదు. మేము చర్చ్ లోకి ఎందుకే వస్తాము, దేవుడు మాతో ఏం చేయాలని కోరుకుంటున్నాడు అనేది. వినిపించిందా మీకు? ధర్మము మనకు నేర్పుతుంది దేవునితో ఏదో చేయించుకోండి అని, కానీ చర్చ్ నేర్పిస్తుంది దేవునితో అడగండి ఏం చేయాలనుకుంటున్నాడు అనేది. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా మీరు? అయితే ధర్మంను మీ మైండ్ లో నుంచి తీసివేయండి. ధర్మం యొక్క మానసికతో మీరు దేవునితో ఏదో చేయించుకోవాలనుకుంటారు. నేను దేవునితో ఇప్పటి వరకు ఏమీ అడగలేదు. మీరు నా పాటలను విన్నా గానీ మీకు తెలిసిపోతుంది. నా పాటలు కూడా ఏ విధంగా ఉంటాయి. నేను నీతో ఏం అడగాలి నా దేవుడా? ఎందుకంటే నేను ఎప్పుడైతే నా చేతులను ఎత్తుతాను అడగడానికి, నాకు అనిపిస్తుంది ఏం అడగాలి నిన్ను అని. అడగడానికి ఏమీ లేదు. ఏం అడగను? నాకు నా బైబిల్ తెలుసు. నేను ఏం అడగాలి ఆయన్ని? నా దగ్గర ముందుగానే అన్ని ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఈ విషయాలు ఏమయ్యాయి? గుప్తమయ్యాయి. ఇవేమయ్యాయి? వ్యత్యాసం. ఇది చర్చికి తెలియదు. నడవండి, ముందు వచనాన్ని చదివి మళ్ళీ వెళ్తాము. ఒక పదం నాకు అక్కడి నుండి పిక్ చేయాలి. 10వ వచనం. కానీ అనండి, కానీ వెళ్దాం మళ్ళీ 9లోకి. ఎక్కువసేపు చూపించకండి, లేకపోతే రహస్యం తెలిసిపోతుంది. థ్రిల్లర్ మూవీలో ముందుగానే అన్ని తెలిసిపోతే సినిమా ఎవరు చూస్తారు? మళ్ళీ వచ్చాడు 9 నడవండి, చదువుదాం. 10 నుండి మనం ఏ పదం తీసుకున్నాము? కానీ. ఇప్పుడు మన టైం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం చూపిస్తాం మనం ఎవరు అనేది. ఇది మన సమయం. ఇప్పుడు చర్చ్ చిన్న పిల్లవాడై లేదు. ఏమైనా చుచ్చు చేసి మీరు భయపెట్టగలరు. ఇప్పుడు అవి జరగదు. ఆ సమయం వెళ్ళిపోయింది. ప్రకవారితోనండి టైం వెళ్ళిపోయింది, టైం అయిపోయింది అని. మనం మెచ్యూర్ అయిపోయాం. ఏమయ్యాము? మెచ్యూర్. మనం వచనాన్ని తీసుకుని మెచ్యూర్ అయిపోయాం. ప్రైజ్ ది లార్డ్. మనం చనిపోయే వాళ్ళని జీవించేలాగా చేయడం నేర్చుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. గుడ్డివారి యొక్క కళ్ళను తెరవడం మనం నేర్చుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి జోక్ అనిపించవచ్చు, కానీ మనకి తెలుసు ఇది నిజం అని. లేదా ఇది నిజం. అన్ని విషయాలు ఇవి అందరిపై ప్రకటించబడుతుంది అనండి. అందరిపైన ప్రకటిస్తాను. అయితే మీకు మీ పని చూడడం మీకు కనిపిస్తుంది. దేవుడు మనకి చూపించాడు మన పని ఏంటనేది. మన పని ఏమిటి? మనం ఈ సువార్తను ఏం చెయ్యాలి? ప్రకాశించేయాలి. ఈ ప్రపంచానికి చెప్పాలి ఏమవుతుంది, ఎలాగవుతున్నది అనేది. ఎందుకంటే లోకానికి తెలియడం లేదు ఏమవుతుంది అనేది. వారికి ఒకటే విషయం తెలుసు, రేపు ఏదైతే జరుగుతుందో అది వారికి తెలియదు. వారిని అడిగితే వారు అంటారు ఒకటే తెలుసు, రేపు ఏదైతే జరుగుతుందో అది మాకు తెలియదు అని. మమ్మల్ని అడగండి, మాకు తెలుసు కదా ఏమైతే రేపు జరుగుతుందో. We can tell you, we have a future. We not ignorant. Praise the Lord. Hallelujah. మాకు తెలుసు భవిష్యత్తు ఏమిటి అనేది. ఎందుకంటే మాకు ఎక్కడి నుండి తెలుసు? మా బైబిల్ నుండి. మా బైబిల్లో రాసి ఉంది ఏదైతే జరగబోతుంది అనేది. అండ్ వి నో ఇట్. ఆయన అన్నాడు ఇవన్నీ ప్రకటించును. నడవండి మనం చదువుదాం. నడవండి ముందు మనం ఇంగ్లీష్ లో చదివి తెలుగులోకి వద్దాము. నేను మీకు చెబితే కనుక ఈ సహభాగితం యొక్క రహస్యం ఏంటనేది, చివరికి ఎందుకు దేవుడు మీలో మరియు నాలో ఎందుకు ఉండడానికి వచ్చాడనేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునితో నేను ఎలాగ అనారోగ్యం పాలవుతాను? మీకు తెలుసా దేవుడు ఎవరనేది? ఆయన నా లోపల, నేను ఇంకా అనారోగ్యం. ఎలా జరుగుతుంది ఇది? దేవునితో నేను ఓడించగలుగుతానా? ఓ లార్డ్, ఎలాగవుతుంది ఇది? ఎవరు చేయగలరు ఇది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునితో నేను ఓడిపోగలుగుతానా? నాట్ పాసిబుల్. అందుకే నేను మీతో అంటాను, ఓడిపోయే
భయాన్ని సృష్టించుకోకండి. ఈ లోకం దగ్గర ఏది లేదు మనల్ని ఓడించడానికి. బైబిల్ అంటుంది మన యొక్క ఆయుధాలు లోకంనివి కాదు, అవి సామర్థ్యం కలిగి ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా. ప్లీజ్, మా దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి, కానీ మా ఆయుధాలు వారికన్నా వేరేగా ఉన్నాయి. మా ఆయుధాలు ఏంటి? ప్రార్థన. మీకు అనిపించవచ్చు ప్రార్థనతో మేము ఏం చేయగలమని. తెలుసుకోండి, ఎవరితో అయితే మేము ప్రార్థన చేసామో వారితో ఏమైంది. వారికి తెలుసు ప్రార్థన చేయకపోతేనే మంచిది అని. వ్యతిరేకంగా అవుతున్నాయి, అందుకే వారు చర్చ్ వెనుక పడ్డారు. వారికి తెలుసు చర్చ్ ప్రార్థన చేస్తే కనుక వారి ప్లానింగ్స్ అన్ని ఏమవుతాయి, అన్సక్సెస్ఫుల్ అయిపోతాయి. వారికి ఇప్పటి వరకు తెలియదు COVID-19 యొక్క కుట్ర ఈ రోజు వరకు అన్సక్సెస్ఫుల్ ఎలాగైందనేది. వారికి తెలియదు మనము ఇంకా మీరు ఇంకా నేను రాత్రింబవళ్ళు లేచి ప్రార్థన చేస్తున్నాం. అందుకు ప్రైజ్ ది లార్డ్. మనం వట్టిగానే ప్రార్థన చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాకు మా బలం తెలుసు. ఏం తెలుసు? మాకు బొమ్మ అవసరం లేదు, మాకు ఏ విషయం అవసరం లేదు. మా ప్రార్థన జవాబిస్తుంటే మేము ఎందుకు వేరే విషయాలని అలవాటు చేసుకోవాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమన్నాడు? అందరి మనుషులకు చూపించను ఫెలోషిప్ ఆఫ్ ది మినిస్ట్రీ. అన్ని మాటల యొక్క ప్రకటిస్తాను, ఆ నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియకబడినని. ఇదేం కొత్త కాదు, ఇది ఎప్పటి నుండి ఉంది, ఇది మొదలు నుండి ఉంది, ఇది బిగినింగ్ నుండే ఉంది, ఇది మొదటి నుంచే ఉంది ఈ రహస్యం. కానీ ప్రజలకు దీని గురించి తెలియదు. దేవుడు వారికి చూపించలేదు. పాత గ్రంథంలో ఇది వారికి అర్థం కాలేదు. అబ్రహాంకు అర్థం కాలేదు, ఐజాయాకు అర్థం కాలేదు, దావీదుకు అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే చర్చ్ టైం రాలేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి రహస్యాన్ని దేవుడి రహస్యం ఎప్పుడు చెప్పాలనుకున్నా, ఎప్పుడైతే దేవుడు ఆదంతో తోడు కోరుకున్నాడో మరియు అది కోల్పోయి తను అనుకున్నాడు ఈ సహభాగితము పూర్తి అవుతుంది, నేను వారి లోపల ఉండడానికి వస్తాను, వారు నా లోపల ఉండడానికి వస్తాను, అప్పుడు నేను వీరికి చెప్తాను వారు ఏం చేయాలనేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా ఎందుకు జరగలేదు? ఎందుకంటే ఆ సహవాసము ముందుగా సాధ్యము కాలేదు. దేవుని మన లోపల ఉండేది సాధ్యము అవ్వలేదు. అది అప్పుడే సాధ్యమవును యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చి చనిపోయినప్పుడు. అయితే దేవునికి ఈ మాటలు ఏం చేయబడ్డాయి? గుప్తము చేయబడ్డాయి. దేవునికి తెలుసు, తాను మనతో అంటాడు, మీరు ఈ లోకంలో అన్నిటికంటే గొప్పవారు. మీరు భయపడిపోతారు, ఎందుకంటే మన లోపల ఆ సమయం దేవుడు లేకుండెను కనుక మనకది అర్థమే కాకపోదును. ముందు నుంచి దేవుని యొక్క ప్లానింగ్ ఇదే ఉండెను. ఒక్కరోజు ఏమవుతుంది, దేవుడు మన లోపలికి వస్తాడు, తాను మనలో కలిసిపోతాడు అని మనం అదే ఈ లోకానికి చూపిస్తామని. ఓ గాడ్. హల్లెలూయా. బాయ్. ఇవన్నీ ఎందులో దాగున్నాయి? దేవునిలో. దేవుని బయట ఇవి మీకు అర్థం కాదు. మీ విజ్ఞానం మీకు ఇది నేర్పించదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విషయాలు ఎందులో దాగున్నాయి? అరవండి. విషయాలు ఎందులో దాగున్నాయి? మేము స్కూల్ కి మేము స్కూల్ కి వెళ్ళలేకపోయినా సరే మాకు మీకన్నా ఎక్కువ తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ విషయాలు ఎందులో దాగున్నాయి? దేవునిలో. ఎందుకంటే ఈ మాటలు ఏదైతే మీ మైండ్ బయట ఉన్నాయో అవి దేవుని లోపల దాగి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో పడుకుంటాం, లేస్తాం, తింటాం. ప్రైజ్ ది లార్డ్. మేము ఆయనలో నడుస్తాము. గ్లోరీ. దేవుడు మా కొరకు రహస్యం కాదు, మేము తనలో 24 గంటలు నడుస్తాము. తెలుగులో వారు ఇక్కడి నుంచి తీసేశారు, తెలియదు నాకు ఎందుకు అది తీసేశారు అనేది. ప్రైజ్ ది లార్డ్. 10వ వచనం, ప్రక్కవార్తనండి, తయారై ఉండండి అని. క్లైమాక్స్ వస్తుంది. దిస్ ఇస్ బ్యూటిఫుల్. లార్డ్. ఓకే, ఐ లైక్ టు సీ ISV as well. మీరు చర్చ్ ద్వారా, మీరు సంఘము ద్వారా, ఇప్పుడు దేని ద్వారా? నేను మీతో చెప్పాను, చర్చ్ మిషన్ మరియు లక్ష్యం. దేని గురించి మాట్లాడుతున్నాము? దేని యొక్క లక్ష్యం అర్థమైందో మీకు? మనం ఎక్కడికి వచ్చాము? ఇది క్లైమాక్స్. పిక్చర్ రిలీజ్ అవుతుంది కొద్దిసేపట్లో, అందరికి తెలియబోతుంది.
తను ఇవన్నీ మనకు చెప్పాడు మరియు తను మనని ఇక్కడి దాకా తీసుకొచ్చాడు. ఇప్పుడు అనండి, ఇప్పుడు అనండి, ఇది నా సమయం అని అనండి, నా సమయం అని. ఎవరైనా మిమ్మల్ని అంటే బ్రదర్ మీరు పడుకున్నారా అయితే అనండి, లేదు నేను మెలకుగానే ఉన్నాను. పడుకోలేదు, మేము మెలకుగా ఉండే టైమే ఇది. ఎవరైనా అంటే అరే మీరు 11 సంవత్సరాలుగా ఉన్నారు కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మేము 10లో ఉన్నాము, ఇప్పుడు మేము 11 సంవత్సరాలు అయ్యాము, అవునా కాదా? కానీ ఇప్పుడు అనండి, కానీ ఇప్పుడు సంఘం ద్వారా హల్లెలూయా. మన దగ్గర నోరు ఉంది అనండి, మన దగ్గర నోరు ఉంది, మన దగ్గర నోరు ఉంది, జ్ఞానం ఉంది. ప్రైజ్ ది లార్డ్. మన దగ్గర బైబిల్ కన్నా ఎక్కువ జ్ఞానం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏ దేవుడిని మీరు నిరాకరిస్తున్నారో ఆ దేవుడితో మేము 24 గంటలు జీవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాం? జీవిస్తున్నాం. ఎవరినైతే మీరు గ్రహించలేరు, నమ్మలేరు, తనతో మేము ఏం చేస్తున్నాము? జీవిస్తున్నాము. మీరు మాతో ఎలా కోట్లాడగలరు? వి ఆర్ టు బి. ప్రైజ్ ది లార్డ్. ఓ లార్డ్. ఇప్పుడు సంఘం ద్వారా అనండి, ఇప్పుడు సంఘం ద్వారా, ఇప్పుడు సంఘం ద్వారా. అర్థమవుతుందా ఇప్పుడు ఇక్కడైతే ఏదైతే విషయాలు జరగబోతున్నాయి? సంఘం ద్వారా. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, నేను మరియు మీరు ఈ ఆటను తిరగబడనిద్దాం. ప్రైజ్ ది లార్డ్. నేను లంచం ఇచ్చి ఇక్కడ వరకు రాలేదు. ఈ స్థానానికి లంచం ఇచ్చి కూడా చేరుకోగలమా? దేవుడు నేర్పగలిగితేనే ఇక్కడి వరకు చేరుకోగలము. ఇప్పుడు మనం సంఘం ద్వారా. ప్రైజ్ ది లార్డ్ అనండి, నా ద్వారా. ఓ బాయ్, ఇఫ్ యు నో హూ యు ఆర్. మనము కోట్లాడే గొడ్డలం దేవుని. ప్రైజ్ ది లార్డ్. వీరి కోటను మనమే కూలుస్తాం. ప్రైజ్ ది లార్డ్. కత్తితో కాదు, బాంబుతో కాదు, దేనితో? దేవుని యొక్క నానా విధమైన జ్ఞానముతో. దేనితో? ఏ ప్రకారము? ప్రార్థన ఒక ప్రకారము, ఒక విధమైన జ్ఞానము. ప్రార్థన ఒక విధమైన జ్ఞానము. ఇప్పుడు లోపల ఇంకా చాలా బాకీ ఉన్నవి. ఇప్పుడు మనము ఒకటే బాణాన్ని వదిలాము, అయోమయం అయిపోయారు అందరూ. మిగతావి వదిలితే ఏమవుతారో మరి. దేవునిది ఏంటి? నానా విధమైన జ్ఞానము. పరలోకంలో ప్రధానంలోకి అధికారాలను ఇప్పుడు తెలియబడనివ్వలేదని. ప్రైజ్ హల్లెలూయా. అయితే శైతానానికి అనిపించేది నేను బాస్నని. చింతించకు, ఇప్పుడు మేము వచ్చేసాము. ఈ సమయం నరకంలో ఇలాంటి సిచ్యువేషన్ అయ్యిందంటే అక్కడ అందరూ పారిపోతున్నారు. ఎందుకంటే కింద నేను ఇంకా మరియు మీరు మెలకుగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారికి తెలియదు మనం మెలకుగా ఉన్నామని. శైతానం చిన్నప్పటి నుండే తెలివి తక్కువవాడు. తనకు అనిపించింది ఒక రోజు నేను యేసుక్రీస్తుని చంపేసి ఈ భూమిపైన మొత్తం సృష్టిపైన కబ్జా చేస్తానని. అప్పుడే కదా ఈ లోకం తన చేతి నుండి వెళ్ళిపోయింది. తనకు అనిపించింది తను మనల్ని ఒత్తిడి చేస్తాడని. కానీ తనకి తెలియదు ఇదే మన సమయం అని. ఈ సమయమే మనల్ని ముట్టుకోవలసి ఉండకుండా ఉండాల్సింది. ఇది ఈ విధంగా అంటే చిన్నపిల్లవాడిని మీరు ప్రేమిస్తే కనుక మమ్మీ, ఓ మమ్మీ, కానీ మీకు తెలిసింది తన చేతిలో యొక్క గోర్లు కట్ చేయలేదని. ఇప్పుడు అయ్యింది మమ్మీ. మీకు తెలియనే లేదు చిన్నపిల్లని వాడి గోర్లు ఎంత పెద్దవయ్యాయని. అయిన తర్వాత తెలిసింది అర్రే ఇప్పుడు బయట ఏం చెప్పాలి? భర్త కొట్టాడా లేకపోతే పిల్లవాడు కొట్టాడా అని. రెండు చెప్పలేము, ఏదో తగిలిందని చెబుతాము. Boliviana भाषा में बोली rintra nontra la casiti. L'antra la shatele intra la ancra la tarolo, reshetele intra la bade.
L'intra l'angra gabantro lo shetele, itra l'angra gabante. Rande le shetele che dingra gabantro, le shetele itra la bada. L'intro le shetele intra l'angra gabate. Oh hallelujah. Oh hallelujah. Praise the Lord. ఓకే, మీరు మొదటిసారి కనుక వచ్చినట్లయితే మీరు మంచి చోటుకు వచ్చారు, అవునా? అయితే మేము మిమ్మల్ని స్వాగతించాలనుకుంటున్నాము. నిలబడతారు ఎవరైతే మొట్టమొదటిసారి వచ్చారో. మరి నేను కోరుకుంటున్నాను, మీరు అంధకారం యొక్క వశంలో ఉంటే గనక ఈ రోజు విడుదల పొందండి. ఒక చిన్న ప్రార్థన చేయండి నాతో, మరియు మీరు ఆ విలువను మీ లోపల గ్రహించండి, ఆ ప్రేమను తెలుసుకోండి. ఏదైతే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. చేయాలనుకుంటున్నారా ఆ ప్రార్థన? అయితే కళ్ళను మూసుకోండి. అయితే నేను ఏదైతే అంటున్నానో అది నా వెనుక మీ నోటితో అనండి. మీ లోపల విశ్వాసం. కన్నును మూసుకోండి. మీ ధ్యానం అక్కడిక్కడికి వెళ్లకుండా ఉండడానికి అనండి. ఏ ప్రియమైన తండ్రి, నేను మీ వద్దకు వస్తున్నాను. యేసు నామంలో నేను విశ్వాసిస్తున్నాను. యేసు క్రీస్తులో సజీవ దేవుడైన కుమారునిలో ఆయన నన్ను కాపాడడానికి శిలువపైన మరణించాడు. మరియు దేవుని అతన్ని 3వ రోజు చనిపోయిన దాని నుండి జీవితుని చేశాడు. ఎప్పటికీ జీవితుడే. నేను ఈరోజు యేసుని పిలుస్తున్నాను నా జీవితంలోనికి, నా ప్రభు అవ్వడానికి, నా స్వామి అవ్వడానికి. ధన్యవాదములు ప్రభు. ధన్యవాదములు ప్రభువా. నేను కాపాడబడ్డాను. ఈ రోజు నుండి నేను దేవుని యొక్క సంతానంను, మరియు నేను నా లోపల దేవుని యొక్క జీవితాన్ని గ్రహిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ఆమీన్. వావ్, గట్టిగా చప్పట్లు కొట్టండి వీరి కొరకు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయం మీరు మీ కానుకలను, మీ దశమాష్, మీ పార్ట్నర్షిప్ ఇవ్వడానికి జ్ఞానం ఇవ్వండి. నానా విధములైన జ్ఞానం. కానుక కూడా ఏంటి? ఒక విధమైన జ్ఞానమే. పార్ట్నర్షిప్ ఏంటిది? 2వ విధమైన జ్ఞానం. దశమాష్ ఏంటిది? 3వ విధమైన జ్ఞానం. ఇవన్నీ జ్ఞానాలు దేవుడు మనకి ఇచ్చాడు. మనం డీటెయిల్స్ స్క్రీన్ పైన ఉన్నాయి. మరియు మనం మన వారిని స్వాగతిద్దాము గట్టిగా చప్పట్లతో. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. యేసు ఎంత నిన్నే నేను ప్రేమిస్తాను. యేసు ఎంత నిన్నే నేను ప్రేమిస్తాను. నీ ప్రేమ లేకుండా జీవించేదెలా? నీ స్పర్శ లేకుండా ఊపిరి పీల్చేలా? వాక్యం లేకుండా జీవించేదెలా? ఎంత నిన్నే నేను ప్రేమిస్తాను. నీ ప్రేమ లేకుండా జీవించం ఎలా? నీ స్పర్శ లేకుండా ఊపిరి పీల్చేలా? వాక్యం లేకుండా జీవించం ఎలా? ఎంతో నిన్నే నేను ప్రేమిస్తాను. యేసు ఎంత నిన్నే నేను ప్రేమిస్తాను.
లేకుండా ఊపిరి పీల్చేలా వాక్యం లేకుండా జీవించేదెలా ఎంత నిన్నే నేను ప్రేమిస్తాను మీరు జీవం కంటే ఎక్కువ మీరు కావలసినవన్నీ మీరు మాటల్లో చెప్పేదంతా మీరే మీరే మీరు జీవితం కంటే ఎక్కువ మీరు కావలసినవన్నీ మీరు మాటల్లో చెప్పినంత మీరే మీరే నీ ప్రేమ లేకుండా జీవించేదెలా నీ స్పర్శ లేకుండా ఊపిరి పీల్చేదా వాక్యం లేకుండా జీవించేదెలా ఎంత నిన్నే నేను ప్రేమిస్తాను నీ ప్రేమ లేకుండా జీవించేదెలా నీ స్పర్శ లేకుండా ఊపిరి పీల్చేలా వాక్యం లేకుండా జీవించేదెలా ఎంత నిన్నే నేను ప్రేమిస్తాను యేసు ఎంత నిన్నే నేను ప్రేమిస్తాను యేసు ఎంత నిన్నే నేను ప్రేమిస్తాను ధన్యవాదములు ఇస్తున్నాం దేవుడా, ఈ కానుకల యొక్క అవసరతను మాకు ఇచ్చినందుకు దశమాంశం కొరకు ధన్యవాదములు. ఆ బీజముల కొరకు ఏదైతే మేము విత్తము తండ్రి పార్ట్నర్షిప్ కొరకు ధన్యవాదములు. ఇలాగా మేము ఇచ్చాము, మేము పెరుగుతున్నాం అంటే నువ్వు గ్రహిస్తున్నాము, ఇచ్చేస్తున్నాము. ఇవ్వు పవర్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఇన్ దిస్ ఆఫ్ మీ కానుకలలో మల్టిప్లికేషన్ యొక్క నియమాన్ని పాటిస్తున్నాం. ఆశిషాలను అంటూ మీ రాజ్యం యొక్క విస్తరణ కొరకు ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. కొన్ని అనౌన్స్మెంట్లు ధ్యానంగా వినవచ్చు. ఇది చాలా అవసరము. అన్నిటికంటే ముందు మనము హీలింగ్ స్కూల్ తో పార్ట్నర్షిప్ కూడా చేస్తుంది. 6,000 రూపాయలతో పార్ట్నర్షిప్ చేస్తుంది. 31 మార్చ్ వరకు. చాలా పెద్ద డబ్బు విషయం కాదు, ఇది మీరు చేయగలరు. Praise the Lord. తర్వాత ఏదైతే మనం ఆత్మలను జయించామో దాన్ని తయారు కూడా మీకు చెప్పాను వారికి ఏం చెయ్యాలని. రెస్పాన్సిబిలిటీని తీసుకోండి. నేను మరియు మీరు దీని ద్వారా ఈ లోకంని మార్చాలనుకుంటే వేరే ఎవరు రారు. ఎందుకంటే మనుషుడు చాలా దుష్టమైపోయాడు. తనను చంపడానికి చాలా ఆయుధాలను తయారు చేసుకుని కూర్చున్నాడు. స్వయాన వైరస్ ని కనుగొన్నాడు మరియు స్వయాన దాన్ని ఒక ఔషధాలను అమ్ముతున్నాడు. ఎందుకంటే వైరస్లు ప్రకృతిలో రావు. దేవుడు వైరస్ ని సృష్టించలేదు. ఒకవేళ దేవుడు వైరస్ ని సృష్టించి ఉంటే మొదటి వైరస్ 1860లో ఎలా వచ్చింది? ఇది ఎవరిని మిమ్మల్ని తెలుగు తక్కువ వారిని చేయనివ్వకండి. ఓ అది తనకు తానే గుడ్లగుప్పు ద్వారా వచ్చేసిందని. ఓ అయితే చిక్కుకుపోకండి విషయాలలో. అయితే మీకు చెబుతున్నామో అవన్నీ చెయ్యి.
దీని తర్వాత 26 మరియు 27 తారీఖు ఏంటిది గ్లోబల్ ప్రేయర్ ఆఫ్ డే. గట్టిగా చప్పట్లు కొడదాం మనము. అయితే దాన్ని మర్చిపోకండి. ఇక్కడికి మనం ఏం చేస్తున్నాం, 10 లక్షల కాపీస్ ని పంచబెట్టబోతున్నాం. ప్లీజ్ వాస్తవిక యొక్క సంగ్రామ్ ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీ మనం పంచబోతున్నాం. సెల్ యొక్క పార్ట్ అవ్వండి. సెల్ ఇంకా ఇన్ఫర్మేషన్ మేము మీకు ఇవ్వాలనుకుంటున్నాం. మీరు మరియు మేము ఏం చేయాలని. ప్లీజ్ లార్డ్ హల్లెలూయా. మనం నిలబడతాం, దేవునికి ధన్యవాదములు ఇద్దాము. చేతులను ఎత్తి దేవునికి ధన్యవాదములు ఇవ్వండి. ధన్యవాదములు ఇవ్వండి దేవునికి. ధన్యవాదములు ఇవ్వండి. పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప మరియు పరిశుద్ధాత్మతో యొక్క సహవాసం మనతో ఎల్లప్పుడూ ఉండును గాక. యేసుక్రీస్తు నామములో ఆమేన్. నిశ్చయం మరియు దయ మరియు కరుణ నా జీవితంలో నివసిస్తుంది మరియు నేను ఎప్పటికీ దేవుని యొక్క ఇంట్లో నివసిస్తూ ఉండాలి. యేసుక్రీస్తు నామములో ఆమేన్. Subscribe to our channel, hit the bell icon, like, comment and share. Thank you and God bless you.